అమ్మాయి బ్రెస్ట్ కనిపించుకుంటూ, పర్సనల్ పార్ట్స్ కనిపించుకుంటూ, థైస్ కనిపించుకుంటూ, అండర్ఆర్మ్స్ కనిపించుకుంటూ, నీ నడుము ఇక నీ బొడ్డు ఇంకెవరికి లేదు అనే రీతిలో ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ, ట్రాన్స్పరెంట్గా బట్టలు వేసుకుంటూ ఏమైనా అంటే మా రైట్స్, అది ఫెమినిస్ట్గా మాట్లాడతారు. మాకు హక్కులు లేవా నువ్వెవరు చెప్పడానికి? అప్పట్లో ఉన్నాయా? ఇలా కూడా కాదు, ముసుగు వేసుకుని Yeah, I totally understand. Even I used to work at security when I was in Canada, and I used to do like whenever the shift is available, they'll call me. I need to go. Yeah. Literally horrible life. And you said that you went from Nigeria to Australia. No, Kenya. Kenya, okay. ఆల్రైట్, సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన, మార్నింగ్ నుంచి అంటే సైలెంట్గా ఒక మాట మాట్లాడకుండా చేసిన. ఆబ్వియస్లీ ఇప్పుడు మాట్లాడుతున్నా బికాస్ నేను జిమ్కి వెళ్ళే ముందు మీరు చూసారు కదా, లాస్ట్ షాట్ నేను మాట్లాడకుండా ఉన్నది, జిమ్ బ్యాగ్ వేసుకున్నా. సో జిమ్కి వెళ్ళే ముందు నేను రికార్డ్ చేయలేదు, అంటే జిమ్కి వెళ్ళే ముందు ఫిలిం చేయలేదు అనమాట. బికాజ్ నేను అప్పటికే చాలా టైర్డ్ ఉన్నా, అండ్ జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా టైర్డ్ అయిపోయినా. సో దాని తర్వాత వర్క్ చేసుకున్నా, అండ్ రైట్ నౌ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. సో ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. మీకు ఇలా ఎలా అనిపిస్తుందో నాకు చెప్పండి. మీకు మంచిగా ఉందంటే లైక్ ఇలాంటి బ్లాగ్స్ నేను ట్రై చేస్తాను అప్పుడప్పుడు, ఓకేనా? సో ఈ బ్లాగ్ నేను ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను ఇక్కడికి. బాయ్, సీ ఇన్ ద టుమారోస్ బ్లాగ్.